దేవుని మహాకృప చేత తండ్రి ఎంత ప్రేమిస్తున్నాడో అనే సత్యం మనకి ఈ పాటలో అర్థమవుతూ ఉంది. పిల్లరా, మనం ఆరాధిస్తున్న దేవుడు తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు, అలాగే పరిశుద్ధాత్మ దేవునిగా ఉన్నాడు. పిల్లరా, ఆయన మూడు వ్యక్తులుగా కనిపిస్తున్నప్పటికీ మళ్ళీ మనకు దేవుడు ఒక్కడే అయినటువంటి దేవునిలో మూడు వ్యక్తిత్వాలు మనం చూడవచ్చు. ఈ విషయాలు మనకు బాగా అర్థం అవడానికి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా ప్రియమైన వాళ్ళరా, తండ్రి అయినటువంటి దేవుడు, మరి అలాగే కుమారుడైనటువంటి దేవుడు ఈ మానవాళి రక్షణ కొరకు ఎలాంటి ఏర్పాట్లు చేశారో మనం దేవుని యొక్క వాక్యంలోంచి మనం గమనించవచ్చు. తండ్రి అయినటువంటి దేవుడు మానవాళి రక్షణ కోసం ప్రణాళిక వేశాడు. మానవుల్ని ఏ విధంగా రక్షించాలనేటువంటి ఒక ప్రణాళిక వేశాడు. దాన్నే విల్ ఆఫ్ గాడ్ అంటారు. అలాగే కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రణాళికను అమలు చేశాడు, పనిచేశాడు. దాన్నే వర్క్ ఆఫ్ సన్ ఆఫ్ గాడ్. అలాగే మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రణాళికను ఏ విధంగా నెరవేరుస్తూ ఉన్న యేసుక్రీస్తు ప్రభువుని గూర్చి సాక్ష్యం ఇచ్చేవాడుగా ఉన్నాడు. దాన్నే విట్నెస్ ఆఫ్ గాడ్, విల్ ఆఫ్ గాడ్ తండ్రి యొక్క చిత్తం, వర్క్ ఆఫ్ గాడ్ కుమారుడైన యేసు ప్రభువు దానికోసం పనిచేశారు. విట్నెస్ ఆఫ్ గాడ్ అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ తండ్రి చిత్తాన్ని అమలు చేసిన యేసు ప్రభువుని గూర్చి మరి సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనం చూస్తాం. దీన్నే ప్రియమైన వాళ్ళరా ఇంగ్లీష్లో ఇంకా చెప్పాలంటే ఇట్ ఈస్ ప్లాన్ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ ప్లాన్ ఆఫ్ ప్రిపేర్ ఆఫ్ జీసస్, ఇట్ ఈస్ పర్సనలైజ్డ్ ఆఫ్ హోలీ స్పిరిట్. అయితే ప్రియమైన వాళ్ళరా, ఈ విషయాలన్నీ మనకు బాగా అర్థం అవ్వాలంటే బైబిల్ వచ్చి ఒక 3 పత్రికలు మనం గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి 13 వచనాలు మనం గమనిస్తే మానవులలో నుండి దేవుని యొక్క ఏర్పాటులో ఎవరైతే ఉన్నారో అలాంటి వారిని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. ఆ తండ్రిని, కుమారుణ్ణి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కీర్తి కలిగించాలని, మహిమను కలిగించాలని ఎన్నిక చేసుకున్నాడు అనే మాట మనం చూస్తాం. ఎప్పుడు ఆ తండ్రి మనల్ని ఎన్నికంటే ఈ జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నాడని మనం ఆ తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రణాళిక, ఆయన యొక్క సంకల్పం మనం చూస్తాం. ఆ సంకల్పం కోసం అదే అధ్యాయం 7వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని పెట్టడం ద్వారా మనల్ని విమోచించాడు అనే మాట మనం చూస్తాం. అదే అధ్యాయం 13వ వచనంలో మరి ఆ విధంగా ఆ సువార్త విన్నటువంటి మనము పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడుతున్నాము అనే సత్యం ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అంటే ఇందులో మన యొక్క రక్షణలో లేదా తండ్రి అయినటువంటి దేవుని పాత్ర ఉంది, ఆయన సంకల్పం. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పాత్ర ఉంది, ఆయన యొక్క చేసిన ఆ ప్రాణత్యాగం. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ముద్రించుకున్నాడు ఆయన కోసం సాక్ష్యం ఇవ్వడానికి. అలాగే ఇదే విషయాన్ని మనం మళ్ళా రోమపత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు మనం గమనిస్తే పిల్లల అక్కడ కూడా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ మనం కనిపిస్తుంది. ఎందుకంటే మనం బలహీనము, మనం భక్తిహీనము, మనం పాపులము, మనం శత్రువులము అయినప్పటికీ మనల్ని తండ్రి అయినటువంటి దేవునితో సమాధానపరచడానికి కుమారుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం తన ప్రాణాన్ని పెట్టారని, తన రక్తాన్ని చిందించారని మనం చూస్తాం. అంతేకాదు పిల్లరా, ఆ 9వ వచనంలో ఆయన మనల్ని రాబోయే ఉగ్రత నుంచి తప్పిస్తున్నాడు అనే మాట మనం చూస్తాం. మరి అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఈ విషయంలో మన కోసం సాక్ష్యం ఇస్తున్నాడని ఆ 11వ వచనం ద్వారా మనం గమనించవచ్చు. అలాగే ప్రియమైన వాళ్ళరా, ఇదే విషయాన్ని మళ్ళీ మనం హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 12 నుంచి 15 వచనాలు మనం చూస్తే అక్కడ సదాకాలం నిలిచి ఉండే ఒక్క బలిని, అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక్క బలిని చేసినట్లుగా మనం చూస్తాం. అది తండ్రి యొక్క ప్రణాళిక. అలా ఆయన మన కోసం ఒక్క బలిగా అర్పించబడి తండ్రి కుడిపార్శ్వమున ఈ రోజున ఆయన ఏం చేస్తున్నారంటే చీఫ్
ప్రీస్ట్గా అంటే ప్రధాన యాజకుడిగా ఆయన మన కోసం ప్రార్థన చేస్తున్నారు అనే మాట మనం చూస్తాం. 15వ వచనం మనం గమనిస్తే ఈ విషయమై అంటే యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన ఈ బలియాగం విషయమై పరిశుద్ధాత్మ కూడా మన కోసం మనకు సాక్ష్యం ఇస్తున్నాడు అనే మాట అక్కడ మనం చూస్తున్నాం. ఈ విధంగా ప్రియమైన వాళ్ళారా, మనం దేవుని యొక్క లేఖనాల్లోంచి గమనిస్తే మన అందరి రక్షణ కొరకు విమోచన కొరకు తండ్రి అయిన దేవుడు ప్రణాళిక వేస్తే కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు ఆ ప్రణాళికను ఆయన అమలు చేస్తే నెరవేరిస్తే ఆ నెరవేర్చినటువంటి ప్రణాళిక కోసం పిల్లల పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మన కోసం సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. కాబట్టి మనం ఆరాధించేటువంటి దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు. మరి వారు చేసిన కార్యాలు లేక ఆ తండ్రి అయినటువంటి దేవుడు చేసిన కార్యాలు ఈ రోజున మరి ధ్యానం చేయాలని నేను ఆశపడతా ఉన్నాను. ప్రభు చిత్తమైతే ముందు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసిన త్యాగం అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా సాక్షిస్తున్నాడు అనే విషయాలు నేను చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. ప్రియమైన వాళ్ళ తండ్రి అయినటువంటి దేవుడు మనకు ఏం చేశాడు అనే విషయాన్ని, ఆయన ఏం చేశాడు, ఆయన తండ్రి అయిన దేవుడు ఏం కోరుకుంటున్నాడు, అలాగే ఆ తండ్రి అయిన దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు అనే విషయాల్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. ముందుగా ప్రియమైన వాళ్ళరా, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు మనం గమనిస్తే అక్కడ మళ్ళా చదువుతున్న నా మాటలని దయచేసి అర్థం చేసుకుందాం. యేసుక్రీస్తు దాసుడండి, ఈయన అపోస్తలుడైనటువంటి సీమోను పేతురు, అలాగే మన దేవుని యొక్క అంటే తండ్రి దేవుని యొక్క నీతిని బట్టి జవకరాష్ట్రంలో చెప్తున్నాడు, మా వలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభం అని చెప్పి రాస్తున్నాడు. చూడండి, తండ్రి అయినటువంటి దేవుని పేరట ప్రభువైన యేసుక్రీస్తు పేరట శుభాకాంక్షలు చెప్తున్నాడు. మా వల్లనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభం అని చెప్పి రాస్తున్నాడు. అంటున్నాడు 3వ వచనంలో, తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవ శక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటిని అన్ని దయచేయుచున్నందున. చాలండి, గమనించండి, తండ్రి అయినటువంటి దేవుడు మనకు ఏం చేశాడో అనే విషయాలు మనం చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళరా, రాయబడుతున్న మాట, ఆయన దైవశక్తి మన జీవమునకును భక్తికి కావలసిన వాటిని అన్నిటినీ మనకు దయచేయుచున్నటువంటి వారుగా మనం చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళరా, నిజమే, ఈ రోజున బాగా అర్థం చేసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. ప్రియమైన వాళ్ళరా, ఎందుకు అంటే ఆయన మనకు దయచేసేవన్నీ కూడా మన జీవానికి అంటే మన ప్రాణాత్మ శరీరాల్లో దేవుడు జీవం పెట్టాడు. ఏమండి, ఈ యొక్క జీవానికి, ఈ జీవితానికి, ఈ జీవనానికి ఏవైతే అవసరమో అవన్నీ దయచేస్తున్నాడు. ఈ జీవమునకు కావలసిన వాటిని అన్నింటినీ దేవుడు దయచేస్తున్నాడు. అంతేకాదు, మనం ఆత్మలో ఎదగడానికి మన భక్తికి కూడా ఏమవసరమో అవి మనకు ఆయన దయచేయుచున్నాడు అనే సత్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నిజమే పిల్లరా, చాలా మంది ఈ లాక్డౌన్ వల్ల, ఈ కర్ఫ్యూ వల్ల, ఈ కరోనా వ్యాప్తి వల్ల చాలా మంది మరి చాలా చాలా రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, చాలా రకాలైన కష్టాలు ఎదుర్కొంటున్నారు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, అనారోగ్య పరిస్థితులు కూడా వెళ్తా ఉన్నారు. కరోనా వల్ల మరి తట్టుకోలేనంత కొన్ని బాధలు కూడా పడుతున్నట్లుగా మరి వింటా ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా, అయితే మనం గమనించవచ్చు, ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని ఎవరిని కూడా ఆయన విడిచిపెట్టలేదు. ఇలాంటి స్థితిలో కూడా దేవుడు మనల్ని ఎవరిని కూడా మర్చిపోలేదు అని నేను ప్రేమతో జ్ఞాపం చేస్తున్నాను. ప్రియమైన వాళ్ళరా, ఎందుకు అనంటే, అవును ప్రియమైన వాళ్ళరా, ఈనాడైతే యేసు ప్రభువుని ఆ రక్షకుడు మనం రక్షించుకుని ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఆయన మనకు తోడై ఉన్నాడు. ఆయన మనకు సహాయం చేసేటువంటి దేవుడై ఉన్నాడని మీకు జ్ఞాపం చేస్తున్నాను. ప్రియమైన వాళ్ళరా, నిజమే,
దేవుని యొక్క వాక్యం నుంచే కొన్ని సత్యాలని మీకు జ్ఞాపం చేస్తున్నాను. మన జీవితానికి, మన జీవనానికి ఆయన ఏమేమి దయచేస్తున్నాడో అనే సత్యాలను ముందుగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. దయచేసి చూడండి, అపోస్తుల కార్యాలు ప్రియమైన వాళ్ళరా 17వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 25వ వచనం చదువుతున్నాను. ప్రియమైన వాళ్ళరా, మనం చూస్తాం ఆ మాట ఏమంటాడంటే, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు. గమనిస్తున్నారా ప్రియమైన వాళ్ళరా? అవునండి, ఆయన దయచేయబట్టే ఈ జీవం వచ్చింది. ఆయన దయచేయబట్టే ఈ ఊపిరి తెలుసా ప్రియమైన వాళ్ళరా? ఈ కరోనా వ్యాధి ఎప్పుడైతే మనుషులకు అటాక్ అవుతా ఉందో, ఆల్రెడీ వేరే వ్యాధులు వాళ్ళలో ఉంటే అది రెస్పిరేషన్ అంటే శ్వాసక్రియలోకి వెళ్ళిపోయి ఊపిరాడకుండా చేస్తూ ఉందండి. నిన్నే విన్నాను, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అనేటువంటి ఆయనకు కూడా ఇది అటాక్ అయిందని. ఏమండి, చాలా మంది ఈ వ్యాధి గురైన వారు ఆడక చనిపోతున్నారు అని గమనించాలి. ప్రియమైన వాళ్ళరా, గుర్తించండి. ఈ రోజున దేవుడు నీకు జీవమునిచ్చి ఆ జీవం నీలో ఉండడానికి ఊపిరిని దయచేస్తున్నాడు అని అంటే నువ్వెంత ధన్యుడువో, నువ్వెంత ధన్యురాలువో అని ప్రేమతో జ్ఞాపం చేస్తున్నాను. ప్రియమైన వాళ్ళరా, ఎంతమందికో ఊపిరాడడం లేదండి. ఈనాడైతే ప్రియమైన వాళ్ళరా క్రీస్తు, అవును మీరు అనొచ్చు ఈ మాట, మనకేనటువంటి దేవుడు ఈ జీవాన్ని ఊపిరిని మరి బయట వారు కూడా ఇస్తున్నాడు కదా. అవును, బయట వారు కూడా ఇస్తున్నాడు. ఆయన దయచేతనే ఈ మనుషులందరూ బతుకుతున్నారనేటువంటి సత్యం తప్పనిసరిగా మనం గుర్తించాలని నేను కోరుతున్నాను ప్రియులారా. అవునండి, ఇంకా కొన్ని సత్యాలను మీకు జ్ఞాపం చేయాలని ఆశపడతా ఉన్నాను. 14వ అధ్యాయం 17వ వచనంలో, 14వ అధ్యాయం 17వ వచనంలో అపోస్తుల కార్యాల్లోనే, అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేస్తున్నాడు. గమనిస్తున్నారు కదా, మన జీవనానికి అవసరమైనటువంటి అంటే, అవును నేను మొన్నే ఆలోచించాను ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఏమండి ఆదియందు భూమి ఆకాశములను సృజించెను. దేవుడు ఆదియందు భూమి ఆకాశం సృజించెను. అక్కడ ఎలోహిం అనే పదం ఉపయోగించబడిందండి. ఎలోహిం అంటే మరి బహువచనం అనమాట అండి దేవుడు. అలాగే మనం తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్ముడిగా గమనించవచ్చు. ఏమండి పిల్లరా, ఆకాశం ఉంది పిల్లరా, అలాగే మరి నీరు అంటే సముద్రాలు లేక నదులు ఉన్నాయి, అలాగే మరి భూమి ఉంది. ఏమండి ఈ మూడింటికి సంబంధం ఉంది తెలుసా? బాబు వినండి, ఈ మూడింటికి సంబంధం ఉంది. ఎలా అంటే దేవుడు మానవుడిని తయారు చేసినప్పుడు చూడండి, భూమి అంటే మట్టితో తీసి తయారు చేశాడు. మానవుల్లో ప్రియమైన వాళ్ళారా ఏమండి, అవును స్పేస్ అంటే ఆకాశం కూడా ఉంది. ఏమండి ఈ మానవుల్లో ఏమండి 90% నీరు ఉంది. జలమండలం కూడా ఉంది. వాయుమండలం, జలమండలం, భూమండలం, ఈ మూడింటితో పాటు ఇలా పంచభూతాలైనటువంటి గాలి, అలాగే ఆ యొక్క మరి అగ్ని కూడా పెట్టడం మనం చూస్తాం. గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశం. ఇలా అవునండి, ఈ మూడింటికి మళ్ళీ దేవుడు సంబంధం పెట్టాడు. ఈ మూడింటికి మళ్ళీ దేవుడు సంబంధం పెట్టాడు. ఎలా పెట్టాడంటే గమనించండి, ఆకాశము నుండి వర్షం కురిస్తే తప్ప ఈ నదులలో నీరు నిండదు. గమనించండి, ఈ యొక్క నీరు వస్తే తప్ప ఈ యొక్క మరి మరి భూమి మీద పంటలు పండవు. చూడండి, ఆకాశం, జలమండలమైన నీరు, అలాగే భూమండలం మనం అంటే ఆకాశం నుంచి ఆయన వర్షం ఇస్తేనే మానవాళికి అవసరమైనటువంటి వనరులన్నీ సమకూడుతున్నాయి. గమనించండి, ఇంకా చెప్పాలంటే మరి నీరు మనం తీసుకోకుండా కొద్ది రోజులైనా మనం బతకలేమో కానీ ఆయన ఈ గాలి విసర చేయకపోతే క్షణాల్లో మానవాళి మట్టిలో కలిసి. గమనించండి, అవును ఈ నీరు ఆయన ఇచ్చిందే, ఈ గాలి ఆయన ఇచ్చిందే. అక్కడ అదే అంటున్నాడు, అవును ఆకాశం నుండి వర్షం వేస్తున్నాడు. ఏమండి ఫలవంతములైన ఋతువులు అంటే ఏ సీజన్ కా సీజన్,
ఏవైతే అవసరమో అవి దేవుడు అనుగ్రహిస్తున్నాడు. పిల్లరా, అనుగ్రహిస్తున్నాడు, ఉల్లాసంతో మన హృదయాల్లో నింపుతున్నాడు, మేలు చేస్తా ఉన్నాడు, మేలు చేస్తా ఉన్నాడు. ఈ రోజున ప్రియమైన వాళ్ళరా, మనుషులందరూ అవును వారి వారి దినచర్యలు కొనసాగించగలుగుతున్నారంటే, వారి వారి అవసరాలు అక్కర్లు తీర్చబడుతున్నాయంటే ఇవన్నీ తండ్రి అయినటువంటి దేవుడే దయచేస్తున్నాడు అనే సంగతి జ్ఞాపం చేస్తున్నాను ప్రియమైన వాళ్ళరా. నిజమే, మీ అందరికీ తెలిసిన సత్యం ఏంటంటే ప్రియమైన వాళ్ళరా, అవును ఇశ్రాయేలీయులు ఏమండి ఆ యొక్క ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చింది మొదలు, ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చింది మొదలు ఏమండి వారికి మరి పగలు మరి మన్నా కురిపిస్తా వారిని మరి పోషించాడు. అలాగే వారికి నీరు లేకపోతే ఉదకము అంటే వేడి నీరు ప్రసాదించాడు. అంతేకాదు పగలు మేఘస్తంభంగా, రాత్రులు అగ్నిస్తంభంగా ఉండి ఆ 40 సంవత్సరాల ప్రయాణంలో వారిని మరి తేనెలు ప్రవహించేటువంటి దేశానికి చేర్చినట్లుగా లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. పిల్లరా, ఆనాటి ఇశ్రాయేలుకు మాత్రమే కాదు, కొత్త నిబంధనలో పిల్లరా మరి 4 సువార్తల్లో కూడా చెప్పబడిన ఒక సంఘటన, ఒక అద్భుతం మనం చూడొచ్చు పిల్లరా. యోహాను సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తాం ఆ అద్భుతం పిల్లరా. అదే 5 రొట్టెలు 2 చిన్న చేపలు, 5 రొట్టెలు 2 చిన్న చేపలు, ఇంతమందికి ఇవి ఎలా సరిపోతాయి? యేసు ప్రభు వారి యొక్క శిష్యుడైనటువంటి పేతురు గారి సహోదరుడైన అంద్రేయ ఈ ప్రశ్న వేశాడు. పిల్లరా, అందుకి ఇవి ఎలా సరిపోతాయి? అయితే అక్కడ ఉన్నది యేసుక్రీస్తు ప్రభు వారు ఆ రొట్టెలు తీసుకున్నారు, ఆ యొక్క చేపలు తీసుకున్నారు, ఆకాశం వైపు తండ్రి వైపు కనులెత్తి ప్రార్థించగా అవి పంచిపెట్టగా ప్రియులారా మరి వారు అందరూ తృప్తిగా తిన్నారని రాయబడింది. చూడండి, తృప్తిగా తిన్నారు, ఇంకా 12 గంపలు మిగిలాయని చెప్పబడతా ఉంది. పిల్లరా, గమనిస్తున్నారా? అవును, అలాంటి అద్భుతాలు ఆనాడు జరిగించిన దేవుడు ఇప్పుడు జరిగిస్తాడా అని కొంతమంది ప్రశ్నిస్తా ఉన్నారు. ఇప్పుడు అని అంటే ఏ క్షణంలో ఏ విధంగా జరిగించాలో ఆయన జరిగించే దేవుడు. నిజమే, ఇప్పుడు కూడా పిల్లరా మనలను, మన కుటుంబాలను ఆశ్చర్యకరంగా ఆయన మనలను పోషిస్తున్నాడని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నానని ప్రేమతో తెలియజేస్తున్నాను ప్రియమైన వాళ్ళరా. ఎందుకంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 32, 33 వచనాలు మనం గమనిస్తే అక్కడ అంటాడు ఆయన, ఆకాశ పక్షులను మీ పరమ తండ్రి పోషిస్తున్నాడు, అడవి జంతువులను మీ పరమ తండ్రి పోషిస్తా ఉన్నాడు, ఆ యొక్క పువ్వులను ఆయనే అలంకరింపజేస్తున్నాడు. ఓ అల్ప విశ్వాసి లేక అల్ప విశ్వాసం గలవారులారా, మిమ్మల్ని ఆయన వస్త్రాలు పిల్లరా ఆయన అంటారు ఈ మాట. మత్తయి సువార్త 6వ అధ్యాయం 32వ వచనం చదువుతున్నాను. ఏమంటున్నారంటే అక్కడ, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. బాగా గమనించండి ఈ మాట. మీకు ఏమేమి కావాలో అవన్నీ మీకు ఇవ్వడం మీ పరమ తండ్రికి తెలియను అని చెప్తూ అంటున్నాడు. కాబట్టి ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఇక్కడే మనం చాలా మంది ఫెయిల్ అయిపోతున్నాం అని చెప్పడానికి నేను చాలా చింతిస్తున్నాను ప్రియమైన వాళ్ళారా. ఎందుకు అని అంటే మనకి ఏం కావాలో, మనకి ఏం ఇవ్వాలో, మనకి ఏం చేయాలో అన్నీ మన పరమ తండ్రికి తెలుసు. ఆయన ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాడు, అని ఒక షరతును అక్కడ పెడతా ఉన్నాడు. ఏమండి, అదే మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం నుంచి చూస్తే, అడగండి అనుగ్రహించబడుతుంది, వెదకండి దొరుకుతుంది, తట్టండి మీకు, మీరు విసుగక ప్రార్థన చేయండి అన్నారు లోక సువార్త 18వ అధ్యాయంలో. విసుగక ఆ ప్రార్థించడానికి ఒక ఉపమానం కూడా చెప్పారు. ఒక విధవరాలు అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె విడువక మానక పట్టుదలతో పొందే వరకు ఆమె అడిగింది, పొందుకుంది. ఈ రోజున ఇది మనకి చేత కావడం లేదని నాకు బాధ వేస్తా ఉంది. మీరు ఆయన రాజ్యమును
ఆయన నీతిని మొదట వెతకండి, అప్పుడు మీకు కావలసినవన్నీ అనుగ్రహిస్తాడు. మీ జీవానికి ఏది అవసరమో ఆయనకు తెలుసు. మీ జీవనానికి ఏం కావాలో ఆయనకు తెలుసు. కానీ ఏం చేయాలి ఆ జీవనానికి, లేక మనకు కావాల్సినవన్నీ మరి మనమేం చేయాలి అని అంటే, పిల్లరా, దేవుని పిల్లలంగా మనం కూడా దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడగాలి, దేవుణ్ణి వెతకాలి, దేవుణ్ణి తట్టాలి. ఏం అడగాలి, ఏం తట్టాలి, ఏమి చెప్తున్నాడు? ఆయన రాజ్యమును మొదట వెతకండి, ఆయన నీతిని మొదట వెతకండి. ఈ రోజున చాలా మందికి ఆయన రాజ్యం అంటే ఏంటో అర్థం కావడం లేదు, ఆయన నీతి అంటే ఏంటో బొత్తిగా అర్థం కావడం లేదు. ఎందుకంటే ఈ రాజ్యాల కోసమే మన పాకులాట. ఇక్కడ ఏదో సంపాదించాలా, ఏదో కట్టుకోవాలా, ఏదో నిలబెట్టుకోవాలా, ఏదో అభివృద్ధి చేసుకోవాలా, ఇక్కడ నేను ఏదో గొప్పవాడిని అయిపోవాలా, గొప్పదాన్ని అయిపోవాలని ఈ భూ సంబంధమైనటువంటి విధి విధానాల్లోనే నిమగ్నమైపోతున్నాం తప్ప, చాలా మంది అయ్యో దేవుడు మనకు ఒక రాజ్యాన్ని సిద్ధం చేస్తున్నాడు, కుమారుడైన దేవుడు అక్కడ మనకు ఒక భవనాలు సిద్ధం చేస్తున్నాడు, మరలా వస్తానన్నాడు, మనల్ని తీసుకుని వెళ్ళడానికి ఆయన సిద్ధపడతా ఉన్నాడు. రెండోసారి ఆయన రాబోతున్నాడంటే అసలు ఆయన వస్తున్నాడనే గ్రహింపే లేకుండా బతుకుతున్నాం మనం ఈ రోజున. ఎంత దౌర్భాగ్యం ఆలోచించండి. నిజంగా ఆయన వస్తాడంటారు రెండోసారి? నిజంగా ఆయన మనం తీసుకుని వెళ్తానికి వస్తాడు ఆయన? ప్రియమైన వాళ్ళరా, ఆలోచించండి. ఎవరిని వెతుకుతున్నాం మనం? పొద్దున్న లేచిన తర్వాత దేన్ని వెతుకుతున్నాం? కేవలం ఇహ సంబంధమైన వీటిని దేవుడు ఇవ్వడానికి ఎలాంటి సందేహం లేదు. మనకు కావలసినవి అన్నీ ఇస్తాడు ఆయన. కానీ మన మనసు దేవుడి మీద, దేవుని రాజ్యం మీద ఉందా? అక్కడే అంటున్నాడు, ఆయన నీతిని మొదలు వెతకండి. అబ్బా, ఈ రోజున ఈ విషయంలో మనం అందరం ఫెయిల్ అయిపోతున్నాం. నేను ఒప్పుకుంటున్నాను పిల్లరా. ఎందుకంటే దేవుని నీతిని మనం పక్కన పెట్టేసేసి మనం స్వనీతితో మన ఇష్టానుసారంగా మనకు నచ్చినట్లు, మనకి ఎలాగైతే కావాలో, మనకి ఎలాగైతే ఉండాలో అలాగ మనం కోరుకుంటున్నాం తప్ప దేవుని నీతిని ఏమాత్రం కూడా పక్కన పెట్టేసేస్తున్నాం. దేవుని నీతిని పక్కన పెట్టేసినాం. ఆయన ఏం చెప్పాడో అది చేయడానికి ఇష్టపడటం లేదు. కానీ మనం మనకి ఎలా తోస్తే, ఎలా నేర్చుకుంటే, ఎలా జరిగిస్తే, మనకి ఎలా నచ్చితే అలా చేసుకోవడానికి వెళ్ళిపోతా ఉన్నాం చేసుకుంటూ. అందుకే ఈ మాట నేను కొంచెం కఠినంగానే చెప్తున్నాను. మనం అనుకున్నట్లుగా మన దేవుడు ఆలోచించడు. మనం అనుకున్నట్లుగా దేవుడు ఎప్పుడు కూడా చెయ్యడు. బైబిల్ చెప్తున్న సత్యం, దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలిగిస్తాడు. ఆ మేలు కలగడం కోసమే సమస్తము జరిగిస్తాడు. అంటే దాని అర్థం, మనకు కావాల్సినటువంటి మరి సమస్తమైనటువంటి ఆ మేలులు లేక ఈవులై ఉన్నాయి. అదే సమయంలో కొన్ని బాధలు, కొన్ని నష్టాలు, కొన్ని కష్టాలు, కొన్ని శ్రమలు, కొన్ని ఇబ్బందులు అవి మన జీవితంలో అనుమతిస్తాడు. కానీ చివరికి ఆ విశ్వాసాన్ని కాపాడుకుంటే మాత్రం వాటిని కూడా దేవుడు మనకు మేలుగా మారుస్తాడు అనే సత్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన వాళ్ళరా, మేలుగా చేస్తాడు. అవునండి, దేవుడు మన జీవనానికి కావాల్సినవన్నీ దేవుడు ఇవ్వడానికి ఏమాత్రం కూడా లేదు. ఆయన దయచేసేటువంటి దేవుడై ఉన్నాడు, ఆయన అనుగ్రహించేటువంటి దేవుడై ఉన్నాడు. అందుకే ప్రియమైన వాళ్ళరా, కొరింథీ 2:9-10 కూడా ఆయన విత్తువానికి విత్తనమును, ఏమండి ఆహారం కావాల్సిన వారికి ఆహారమును దయచేస్తున్నాడు. మనం పూర్ణౌదార్య భాగ్యవంతులుగా ఉండాలని దేవుడు చూస్తున్నాడు అనే విషయాన్ని అక్కడ మనకి తెలియజేస్తా ఉన్నాడు. మొదటిది చెప్పాను కదా పిల్లరా, తండ్రి అయినటువంటి దేవుడు మన జీవనానికి కావాల్సినవన్నీ దేవుడు దయచేస్తున్నాడు అనే సంగతి మొదటగా జ్ఞాపం చేశాను. మన జీవనం అన్నీ ఇవ్వడంతో పాటు మన భక్తికి కావలసిన వాటన్నిటినీ కూడా దేవుడు దయచేస్తున్నాడు. బాగా గుర్తించిన మాట, మన భక్తికి కావలసిన వాటిని. ఏమండి, భక్తి అంటే ఈ రోజున లోకంలో ఏమండి రకరకాల భక్తులు వచ్చేసేయండి, రకరకాల అది ఎవడో కరోనా బాబా అటండి, కరోనా బాబా 10,000 తెస్తే మీరు 50,000 తెస్తే కరోనా తగ్గించేస్తాను, రొంప దగ్గు జ్వరం రండి నా దగ్గరికి అని చెప్పేసి
రమ్మంటే 25 మందిని నా దగ్గర డబ్బులు తీసేసుకుని ఆడు మోసం చేసి పారిపోయాడు. ఆడి కోసం ఎదుగుతున్నారు, కంప్లైంట్ ఇచ్చారు పాపం వాడి మీద. ఏమండి, భక్తి అంటే ఈ రోజున చాలా మంది అనుకుంటున్నారు నియమ నిష్టలు పాటించాలి, మీకు ఈ భూమి మీద తెల్లని బట్టలు వేసుకోవాలి. ఏమండి, ఇంకా మరి పొద్దున లేచామంటే తడిబట్టతో మడిగట్టుకుని, తలారా స్నానం చేసిన తర్వాత తడిబట్టతో మడిగట్టుకుని ఎన్నెన్నో చేయాలి, ఏవేవో చేయాలి అని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ప్రియమైన వాళ్ళారా. అయితే దేవుని యొక్క వాక్యం నుంచి నిజమైన భక్తి అంటే ఏంటో, ఆ భక్తికి దేవుడు ఏం వాగ్దానం చేశాడో కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. అపోస్తులైన పౌలు తీతుకు రాసినటువంటి పత్రిక ప్రియమైన వాళ్ళారా, ఆ మాటలు మీకు జ్ఞాపం చేస్తున్నాను ముందుగా. ఏమండి, తండ్రి దేవుడు ఇలా మనం చూస్తున్నాం, ఈ విషయాల్ని కలిపి ఉన్నాయండి. మొదటి 4 వచనాలు, దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గుర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము దేవుని దాసుడు యేసుక్రీస్తు అపోస్తులైన పౌలు మనందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడు తీతుకు శుభమని చెప్పి రాయినది. చూడండి, ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసెను. గమనించండి, ఎవరైతే ఈ యొక్క నిత్య జీవం కొరకైన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమైన సత్య విషయమైనటువంటి అనుభవ జ్ఞానమిత్తము అంటున్నాడు. భక్తికి ఆధారం దేవుడే. గుర్తించండి ఈ సత్యాన్ని, మన భక్తికి ఆధారం దేవుడే. ఆయనే మనకు నిరీక్షణతో కూడినటువంటి భక్తిని కలిగిస్తున్నాడు. ఏంటి మన నిరీక్షణ అంటే, అనాది కాలమందే అబద్ధమాడనేరని దేవుడు నిత్య జీవమును మనకి వాగ్దానం చేశాడు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును నమ్మి నిజమైనటువంటి భక్తిని చేస్తున్నారో, నిజమైనటువంటి విశ్వాసాన్ని అనుసరిస్తున్నారో, వారికి దేవుడు వాగ్దానం చేసింది ఏంటండి? నిత్య జీవం. నిత్య జీవం. ఈ నిత్య జీవాన్ని ఎవరు వాగ్దానం చేశారంటే, ఆయన అబద్ధమాడనేరని దేవుడు. ఈ రోజున భక్తి అంటే ఎలా పడితే అలా తినొచ్చు, ఎలా పడితే మాట్లాడవచ్చు, ఎలా పడితే అలా తిరగవచ్చు, చివరికి సైలెంట్గా వచ్చి ఏదో ఆ గుళ్ళోకి వచ్చి ఇలాగెలా అనుకుంటారండి. యేసుప్రభు నమ్మినాడు భక్తి చేసినట్టే లెక్క. అదే ఆ గుళ్ళు గోపురాల దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళు, ఏమండి అప్పటిదాకా సిగరెట్ కాల్చుకుంటూ వస్తుంటాడు, అక్కడికి రాగానే ఆ సిగరెట్ ఇలా చేతితో మడిచేసి అంతే ఇలా అనుకుంటే అది భక్తి వాడికి. ఆ మసీదు కూడా ఏమండి ఆడు ఇష్టం వచ్చినట్టుగా ఎన్నెన్నో చేస్తూ ఉంటాడు, అక్కడికి వెళ్ళాక నమాజు అని చెప్పేసి అనుకుంటే భక్తి. ఇదండి భక్తి అంటే. ఎంత చక్కటి మాట చెప్పాడు మన దేవుడు. ఎవరండి ఆయన? అబద్ధమాడనేరని దేవుడు. భక్తిలో మన యొక్క జీవితంలో ఏమండి మన దేవుడు ఏమండి ఎలాంటి వాడో అలాంటి వాడిగా మనం ఉండడమే భక్తి. ఏదో 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 అనుకుంటున్నారండి ఈ రోజున భక్తి అంటే. కొంతమంది 40 రోజులు ఆ నల్లబట్టలు వేస్తున్నారు. ఈ మధ్య పసుపు బట్టలు కూడా వేస్తున్నారు కొంతమంది. భవానీమాలంట, ఎర్ర బట్టలు, పసుపు బట్టలు, తెల్ల బట్టలు, రంగురంగుల బట్టలు వేసి అది భక్తి అనుకుంటున్నారు. దౌర్భాగ్యం ఏంటంటే క్రైస్తవులు కూడా ఇలాంటి తెల్ల బట్టలు వేయడము, లేకపోతే ఏమండి ఏవో కొన్ని నియమాలు నిష్టలు పాటించి బైబిల్ చదువుతున్నామండి మేము, ప్రార్థన చేస్తున్నామండి మేము, ఇవన్నీ చెప్తూనే జీవితంలో అబద్ధపు బతుకులు బతుకుతున్నారు, అన్యాయపు జీవితాలు జీవిస్తున్నారు. దేవునికి లోబడని, దేవునికి అయిష్టమైనటువంటి జీవితాలు జీవిస్తూ మేము భక్తి చేస్తున్నామని భ్రమపడుతున్నారని చెప్పడానికి నేను సందేహించడం లేదు ప్రియమైన వాళ్ళ. భ్రమలో కొట్టుకుపోతున్నారండి, భ్రమలో బతుకుతున్నారండి చాలా మంది. ఇది చాలా బాధ కలిగించే విషయం. ఏంటి నిజమైన భక్తి? చాలా చక్కని విషయాన్ని అపోస్తులైనటువంటి యాకోబు గారు చెప్తారండి. ఆ మాట తన పత్రిక, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం చివరి వచనం 27వ వచనం, తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కళంకమైన భక్తి ఏదనగా అని చెప్తూ అంటాడు, శ్రమలో ఉన్నవారిని, ఇబ్బందులో ఉన్నవారిని, విధవరాండ్రను, దిక్కులేని వారిని ప్రేమించడం, ఆదరించడం,
సన్మానించడం, అంతేకాదు ఇహలోకమాలని నీవు అంటించుకోనకుండా తను తాను కాపాడుకోవడం అని ఆయన తెలియజేశాడు. ఏమండి, సంఘమా నువ్వెక్కడున్నావు అని అంటే 1వ శతాబ్దం నేను లోకంలో ఉన్నాను, లోకంలో ప్రభు కొరకు సాక్ష్యం ఇస్తున్నాను అని చెప్పేదట. అని 20వ శతాబ్దంలో 21వ శతాబ్దంలో లోకమా నువ్వెక్కడున్నావు అంటే నేను సంఘంలో ఉన్నాను అంటున్నట్లు. తేడా లేదండి ఈరోజు లోకానికి సంఘానికి, దేవుని బిడ్డలకి లోకానికి తేడా లేదు. లోకస్తులు మేము అబద్ధాలు ఆడుతున్నాం అంటే సంఘం అంటుంది మేము అబద్ధాలు ఆడుతున్నాం. మేము అన్యాయం చేస్తున్నాం, మోసం చేస్తున్నాం అంటే సంఘం అంటుంది మేము అలా చేస్తున్నాం. ఇదే అండి భక్తి అంటే. ఇలాంటి భక్తితో ఉన్నవారు ఆ నిత్య జీవాన్ని పొందడానికి అర్హులుగా మారతారంటారా? ప్రియమైన వారా, అవును, తండ్రి అయినటువంటి దేవుడు మన భక్తికి కావాల్సినవి కూడా ఆయన దయచేసేటువంటి దేవుడని ప్రియులారా మీరు జ్ఞాపం చేస్తున్నాను. ఏమిస్తున్నాడు ఈ భక్తికైనా? ఈ భక్తిని కొనసాగించాలంటే మన వల్ల మన తరం కాదు. అందుకే ప్రియమైన వారా ఆయన ఏమిచ్చాడో ఆ విషయాలు జ్ఞాపం చేయాలని ఆశపడతా ఉన్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక, ప్రియమైన వారా తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నానండి. తిమోతి రాసిన మన భక్తి కోసం ఆయన ఏమి ఇచ్చాడు తండ్రి అయిన దేవుడు ఇక్కడ రాయబడతా ఉందండి. ఏమండి, ఆ నిత్య జీవం పొందాలంటే చూడండి మనకి ఏమి ఇచ్చాడు అక్కడ రాయబడింది. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను, ఆత్మ విషయమై నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలు కనబడెను, రక్షకుడని జన్మంలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యను. భక్తి యొక్క గొప్ప రహస్యం ఇందులో ఉంది ప్రియమైన వాళ్ళారా. గమనించండి ఈ సత్యం. భక్తి అంటే అవును, భక్తికి కావాల్సిన అనుభవించాడంటే మనకు ఏమనుభవించాడంటే దేవుడు కుమారుడైన యేసు ప్రభుని మన కోసం సశరీరుడిగా భూమి మీద పంపించాడు. ఆ నిత్య జీవం పొందాలంటే మనంతట మనం పొందలేం, మనంతట మనం ఆ పరలోకం వెళ్ళలేం. అలా వెళ్ళడానికి సహాయం చేయడానికి, మన పాపాలు క్షమించి మన పాపాల నుంచి మనం విడిపించి మనం రక్షించడానికి ఆయన ప్రియ కుమారుడైన యేసు ప్రభువుని మన కోసం ఇచ్చేసాడు. ప్రియులారా, ఆయన సశరీరుడుగా, శరీరం లేనటువంటి ఆ దేవుడు నీ కోసం నా కోసం శరీరం దాల్చాడు. నీ కోసం నా కోసం ఆ శరీరంతో రక్తమాంసములతో ఈ భూమి మీద ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో హింసలు, ఎన్నో ఉపద్రవాలు, ఎన్నో కష్టాలు నష్టాలు ఎదుర్కొని చివరికి మన కోసం ఆయన శిలువ మాను మీద మన కోసం బలి అయిపోయాడు. పిల్లరా, శిలువ మాను మీద మన కోసం ప్రాణత్యాగం చేశాడు యేసు ప్రభు వారు. తండ్రి దేవుడు కుమారుడిని యేసు ప్రభువుని మన కోసం అనుగ్రహించాడు. లేకపోతే మనకి భక్తి అంటే ఏంటో తెలియదు, లేకపోతే మనకి భక్తి కాదు. నిజమైన భక్తి ఎలాగైతే నిత్య జీవాన్ని వాగ్దానాన్ని పొందుతుందో ఆ వాగ్దానం పొందాలంటే మన కోసం యేసు ప్రభు వారు బలి అయిపోవాలి. ఒకవేళ ఎలా అంటున్నాను మీకోసం అర్థం అవడానికి, ఒకవేళ నేను యేసు ప్రభు వారు నేను వెళ్ళను తండ్రి, వాళ్ళు ఏమైపోతే నాకు అనవసరం, వాళ్ళు ఎలా నరకనిపోతే నాకు అనవసరం, నేను వెళ్ళనన్నాడు అనుకోండి. గమనించండి పిల్లరా, మనకి నిత్య జీవం వస్తుందా? ఒకవేళ తండ్రి అయినటువంటి దేవుడు పోతే పోని, ఈ మానవుడు ఎలాగైతే అయిపోని, ఎలా నరకాలు పోతే పోని, నేను పంపను నా కుమారుడిని అని తండ్రి అన్నాడు అనుకోండి, ఏమైపోతామండి? మనం నశించిపోతాం. లేదా మన భక్తికి అవసరమైనటువంటి వ్యక్తిగా యేసుక్రీస్తు ప్రభువుని తండ్రి అయినటువంటి దేవుడు శరీరధారిగా పంపించాడు. ఆయనే రాకపోతే, ఆయన ఈ భూమి మీదకి వచ్చి మన కోసం ఆ విధమైనటువంటి ప్రాణత్యాగం చేయకపోతే ఈ రోజున ఈ రక్షణ, ఈ పాపక్షమాపణ, ఈ గొప్ప నిత్య జీవ కొరకైన నిరీక్షణ నీకు నాకు రాదు అని ప్రేమతో జ్ఞాపం చేస్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, అర్థం చేసుకుందాం. యేసు ప్రభువును అనుగ్రహించారు ప్రియులారా, పాపక్షమాపణ అనుగ్రహించారు ఆయన ద్వారా. ఏమండి, రక్షణ, మనశ్శాంతిని అనుగ్రహించారు.
అంతేకాదు ప్రియమైన వారలారా, ఆయనలో ఏమండి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అనుగ్రహించినని ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో, క్షమించండి 3వ వచనంలో మనం చూస్తున్నాం. మన భక్తికి ఏం అవసరమో అవన్నీ ఆ తండ్రి దేవుడు యేసు ప్రభువులోంచి మనకి అనుగ్రహించినట్లుగా మనం గమనించాలని నేను ప్రేమతో కోరుతున్నాను. అంతేకాదు ప్రియులారా, అదే తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూస్తే, సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగా సుఖంగా బ్రతకడం కోసం అని రాయబడింది. మనం నెమ్మదిగా సుఖంగా బ్రతకడానికి అవసరమైన సంపూర్ణమైనటువంటి భక్తిని కలిగి ఉండడానికి ఆయన మనకి సహాయం చేస్తున్నారు. ఆయన మనకి సంపూర్ణమైన భక్తి, మాన్యత అంటే గౌరవంగా బ్రతకడానికి మనం ఏం చేయాలో కూడా తెలియజేస్తున్నట్లుగా మనం గమనించవచ్చు. అవును, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తులు చేయాలని హెచ్చరిస్తూ, ఇది మంచిది, మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైనది అని ఉన్నదని మనం చూస్తున్నాం. ఎందుకంటే మనుషులందరూ రక్షణ పొంది సత్యం గురించి అనుభవ జ్ఞానం పొందాలని ఆయన ఇచ్చేస్తున్నాడు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. మనం నెమ్మదిగా సుఖంగా బ్రతకడానికి ఆ భక్తి మనకు సహాయం చేస్తుంది. చాలా మందికి అర్థం కావడం లేదు. భక్తి ఉంటే నెమ్మది ఎక్కడ ఉంటుంది, భక్తి ఉంటే సుఖం ఎక్కడ ఉంటుంది అనేసి. ఇలా ఒక విషయాన్ని మీకు జ్ఞాపం చేసి ముందుకు తీసుకెళ్ళాలని ఆశపడతా ఉన్నాను. భక్తి గల దైవజనుడు వస్తున్నాడు మన ఇంటికి అని ఒక షూనేమీరాలు అనేటువంటి ఆ తల్లి పిల్లరా తన భర్తకి చెప్తా ఉంది. ఆ సహోదరి, మన ఇంటికి భక్తి గల దైవజనుడు వస్తున్నాడు, మనకి భక్తిని నేర్పిస్తున్నాడు. కాబట్టి మనం కూడా మరి ఆయన మాటలు విందామండి, ఆయన కోసం ఒక పైన గది కట్టిద్దామండి, ఆయనకు ఒక మరి మంచం వేద్దామండి, ఒక బల్ల పెడదామండి, ఒక దీపస్తంభాన్ని పెడదామండి అంటే అలాగేనమ్మా కానీ అన్నాడు. భక్తి గల దైవజనుడు ఇంటికి వెళ్ళి ఆమెకి దేవుని చెప్పాడు, ఆ కుటుంబ ఆదరణ చెప్పాడు. పిల్లరా, ఆ ఇంట్లో మరి భర్త ముసలోడైపోయాడు. మరి ఆ ఇంట్లో లోటు ఏంటంటే వారికి బిడ్డలు లేరు. ఆ దైవజనుడు ఆమె కోసం ప్రార్థించినప్పుడు ఆమెకి సుఖం కలిగింది, సంతోషం కలిగింది, నెమ్మది కలిగింది. చక్కని కుమారుడు పుట్టాడు. కొద్ది రోజుల తర్వాత పెద్దోడయ్యాడు, ఆ యవనస్తుడయ్యాడు. అనుకోకుండా ఆ యవనస్తుడైనటువంటి ఆ బిడ్డ తల మరి వాపు లేక తలపోటు వచ్చి ఆ ఎండకి ఆయన చనిపోతే, ఆ కుర్రాడు చనిపోతే ఆ బిడ్డ కోసం ఆ భక్తిగల దైవజనుడు తీసుకెళ్లి ప్రార్థించమన్నప్పుడు భక్తిగల దైవజనుడు చేసిన ప్రార్థనకు ఆ బిడ్డకు మరలా జీవం పోసాడు, మరలా సజీవుడిగా బ్రతికించాడు. గమనిస్తున్నారా? మన భక్తికి కావలసినవన్నీ అనుగ్రహించే దేవుడు. నమ్మండి పిల్లలు ఈ మాట. చాలా మందికి భక్తి అంటే కేవలం అడిగిందల్లా ఇచ్చేస్తేనే భక్తి, వెదికిదల్లా దొరికేస్తేనే భక్తి అని అనుకుంటున్నారు. ప్రియమైన వాళ్ళారా, నిజమే. అక్కడే తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఈ మాట రాయబడింది. అది ముందు చదివి తర్వాత మరొక వాక్యాన్ని 17వ వచనం కూడా చదవాలని ఆశపడతా ఉన్నాను. 6వ అధ్యాయం ఆ యొక్క 6వ వచనం అండి. 6వ అధ్యాయం 6వ వచనంలో సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం. గమనించండి, సంతృప్తికరమైన దైవభక్తి ఎవరైతే చేస్తారో అది వారి జీవితంలో లాభం కలిగించేదే తప్ప నష్టం కలిగించేది కాదు. అంటే దాని అర్థం కేవలం పిల్లరా భౌతికమైనటువంటి లాభ సాధన మాత్రం అనుకోవద్దు పిల్లరా. ఆత్మ సంబంధంగా ఎన్నో ఆశీర్వాదాలు మనకు తెస్తుంది ఈ దైవభక్తి. ఏంట ఆ ఆశీర్వాదాలు పిల్లరా? 17వ వచనంలో కూడా మనం చూస్తాం. ఏమండి, ఏమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధర్మనందు నమ్మకం ఉంచక సుఖంగా అనుభవించడానికి ధారాళంగా దయచేయు దేవుని నమ్మకం ఉంచండి. సంతోష దైవభక్తి లాభ సాధనం మనకు ధారాళంగా దయచేసే దేవుడు ఆయన. మనకు కావాల్సినవి. అదే సమయంలో ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, ఎవరైతే దేవుని యందు భయభక్తులు ఉంచుతున్నారో, భక్తి కలిగి ఉంటున్నారో, ఏమండి ఆ మాట మీకు నేను సామెతల గ్రంథం 14వ అధ్యాయం 26వ వచనాన్ని మనం గమనిస్తే, యెహోవా కలిగి ఉండుట బహు ధైర్యం పుట్టించును అనే మాట మనం చూస్తాం. ఏమండి 14వ అధ్యాయం 26వ వచనం చదువుతున్నాను పిల్లరా.
యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటా బహు ధైర్యం పుట్టించును. భక్తికి కావలసినటువంటి పిల్లల ధైర్యాన్ని కూడా ఆయన అనుగ్రహిస్తున్నాడు. అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానం కలదు. యెహోవా యందు భయభక్తి కలిగి ఉంటా జీవపు ఓట అంటాడు అక్కడ. మరి 7వ వచనంలో జీవపు ఓట అంటే తండ్రి అయినటువంటి దేవునితో మన జీవం ఆయన ప్రవాహంలోని ఓట మనలో కూడా వస్తూ ఉంది. జీవపు ఓట అనే మాట మనం చూస్తున్నాం పిల్లరా. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం పిల్లరా 23వ వచనంలో పిల్లరా అవును భక్తి కలిగినటువంటి దానియేలుని అక్కడ రాయబడతా ఉంది. దేవుని యందు భక్తి కలిగిన దానియేలుని సింహాలు ఏ హాని చేయకుండా దేవుడు అతన్ని అపాయం నుంచి ఏ హాని కలగకుండా కాపాడినట్లుగా మనం చూస్తున్నాం పిల్లరా. అదవుతుందా పిల్లరా? భక్తి కలిగి ఉండడం ద్వారా లేక దేవుడు మన జీవమునకు మన భక్తికి కావలసినవన్నీ మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. అలాంటి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా ఏ అపాయాలు ఎదురైనా, ఏ ప్రమాదాలు ఎదురైనా, ఏ శోధనలు ఎదురైనా పిల్లరా ప్రభు ఎలా కాపాడతాడో తెలియజేస్తా ఉన్నాడు. ఆనాటి భక్తులు ఏమంటే షడ్రకు మెషకు అబేద్నెగోలను కాపాడారు, దానియేలును కాపాడారు. లేదా ఈ రోజు కూడా ఎంతో మందిని కాపాడుతూ ఉన్నారు. ఉదయమే ఒక సాక్ష్యం విన్నాను. ఒక సహోదరి మీటింగ్ కోసం అని చెప్పి చెన్నై వెళితే ఆ చెన్నైలో పిల్లరా స్టేషన్లో దిగి అక్కడే మరి టిఫిన్ చేసి వెళ్దామని చెప్పేసి మరి అక్కడ మరి స్టేషన్లో మరి ఉందో లేదో మనకు తెలియదు, ఖాళీ లేదు అనుకుంటాను. ఆ పక్కనే ఖాళీ ట్రైన్ ఆగి ఉంటే గబగబా ఆ ట్రైన్లోకి వెళ్ళి ఆ బాత్రూమ్కి వెళ్దామని చెప్పేసి వెళితే ఆ ట్రైన్ కదిలిపోయిందట. ఇక చూడండి బయట ఆ పిల్లలు కేకలేస్తా ఉన్నారు. ఆమె ఆ బాత్రూంలో నుంచి కదిలిపోతుంది అని చెప్పి బయట రాగానే అది కదిలిపోతా ఉంటే ఇక తట్టుకోలేక ఆమె వచ్చి ఆ యొక్క డోర్ దగ్గర నిలబడిపోయి అటు ఇటు చూస్తుందట. అయ్యో అయ్యో అని చెప్పేసి ఆ 2 చేతులు పట్టుకుని చూస్తూ ఉందట. చూస్తూ ఉంటే దేవా కాపాడు ప్రభా, అయ్యో నా పిల్లలు దూరం అయిపోయినా. ఆమె ఏం చేసిందంటే ఆ పట్టుకున్న చేతులు వదిలేస్తే ఆ మధ్యలోనే పడిపోయిందట. ప్లాట్ఫామ్కి ఆ ట్రైన్కి మధ్యలో పడిపోయింది. అందరూ అనుకున్నారట ఇంకేమంది చచ్చిపోయిందని చెప్పేసి. విజయవాడ ఆమెది చెన్నై వెళ్ళింది, చనిపోయిందంటే చనిపోయింది అనుకున్నారట. అలాంటి పరిస్థితుల్లో దేవా మీరే కాపాడండి ప్రభా, మీ యొక్క ఆరాధన కోసం వచ్చాం ప్రభా దూరం అని చెప్పేసి ఆమె ప్రార్థన చేసుకుంది. ఏమైందో తెలియదు కానీ ఆశ్చర్యం ఏంటంటే ఏవో 2 చేతులు బలమైన చేతులు ఆమెను ఎత్తు పట్టుకుని ఆ యొక్క ఇరుకులోంచి మరి ఎలాంటి కీడు రాకుండా ప్లాట్ఫామ్ మీదే ఆమెని పడుకోబెట్టి వెళ్ళిపోయినట్లుగా చెప్పడం. ఈరోజు కూడా నువ్వు నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఎన్నో కీడుల నుండి, ఎన్నో అపాయాల నుండి, ఎన్నో ప్రమాదాల నుండి, అనారోగ్యాల నుంచి దేవుడు నిన్ను కాపాడతాడని ప్రేమతో తెలియజేస్తా ఉన్నాను ప్రియమైన వాళ్ళారా. నిజమే, ఉదయం ఒక సహోదరుడు చెప్పిన వాక్యాన్ని మీకు నేను జ్ఞాపం చేసి మరి ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో కూడా ఎదురవుతున్నప్పుడు ఏమండి నిజమే, నేను దేవుని యందు నమ్మకం ఉంచాను, నేను దేవుని బిడ్డనయ్యాను, అయినా కూడా నా జీవితంలో ఎందుకు సమస్యలు, అయినా నా జీవితంలో ఎందుకు ఈ శ్రమలు, అయినా నా జీవితంలో ఎందుకు ఈ కష్టాలు, ఈ నష్టాలు, ఈ బాధలు అని కొంతమంది వాపోతున్న మాట వాస్తవం. నిజమే, దానికి ఇలా దేవుని యొక్క వాక్యం ఇచ్చేటువంటి సమాధానం మరి మీకు సమస్యలు ఎక్కువైపోతున్నాయా, మీకు ఒత్తిడి ఎక్కువైపోతా ఉందా అని మీరు ఎంతో కృంగిపోతున్నారా, ఆందోళన చెందుతున్నారా? అయితే పిల్లరా దానికి సమాధానం బైబిల్ 3 రకాలుగా చెప్తా ఉంది. అందులో మొదటిది ఏంటంటే అందులో కొరింథీ రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం ఉందండి. ఇక్కడ ఏమంటాడంటే మీరు సహించగలిగినంత కంటే ఎక్కువ శ్రమలు ఆయన మీకు అనుమతించడు. ఎంతవరకు ఓర్చుకోగలమో, మనం ఎంతవరకు సహించగలమో అంతే అనుమతిస్తాడటండి ఆయన తండ్రి దేవుడు. అంతకంటే ఎక్కువ అనుమతించడు అంటాడు. అది మొదటిది. భరించగలిగినంతకంటే సమస్యలని లేక శ్రమలనే మనకు అనుమతిస్తాడు ఆయన. ఏమంటే రెండో ఆ శ్రమల్లో తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయనే కలిగిస్తాడు. ఇది రెండోది. ఇక మూడోది ఏంటంటే లేదండి నేను భరించలేని శ్రమలు ఎక్కువైపోయాయి, తప్పించుకునే మార్గం కూడా లేదండి అని అంటే
కొరింథీ 2 పత్రిక 12 అధ్యాయం 9 రాయబడింది. అలాంటి పరిస్థితిలోనే ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. భరించలేనంత నొప్పితో ముళ్ళుతో బాధపడతా ఉంటే అలాంటి సందర్భంలో మాత్రం ప్రభు అంటున్నాడు, నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును. యేసుప్రభు వారు అన్నారు ఈ మాట, జ్ఞాపకం లేదు మీ అందరికి. యోహాను సువార్త 33 ఆయన అంటాడు, ఇదిగో మీకు సమాధానం కలగని మాట చెప్తున్నాను, నా యందు మీకు సమాధానం కలగని మాట చెప్తున్నాను అని చెప్తూ ఆయన అంటాడు, లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోనండి, నేను లోకాన్ని జయించాను. గమనించండి పిల్లరా, నిజమే ఆనాటి శిష్యుల సంగతి ఒకసారి మనం ఆలోచన చేస్తే పిల్లరా, అవును అపోస్తలుడైన పేతురుకి ఎలాంటి శ్రమలు వచ్చాయంటే ఆయన్ని ఎంతో చిత్రవద చేసి ఆ తల కిందకి కాళ్ళు పైకి పెట్టి సిలివేసి చంపేశారండి ఆయన్ని. పౌలు గారిని పిల్లరా తల శిరచ్ఛేదన చేసేసారు. వింటున్నారా? బర్తులోమయి అనే భక్తుడిని చర్మం ఒలిచేసారటండి. చూడండి, మనం మేకమాంసం తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ చర్మంతో మనకు అమ్మరాలు, ఆ చర్మాన్ని ఏం చేస్తారంటే పూర్తిగా ఒలిచేస్తారు. అలా మనిషి చర్మాన్ని ఒలిచేసారండి బర్తులోమయికి. భక్తుడైన యోహానుకైతే ఏకంగా ఆ భయంకరమైన వేడి వేడి నూనెలో పోసేసారండి ఆయన్ని, నూనెలో పోసారు. ఆలోచించండి, మన శ్రమలు నిజంగా శ్రమలు అంటారా? ఈ రోజున కష్టాలు నిజంగా కష్టాలు అంటారా? మన బాధలు నిజంగా బాధలు అంటారా? నేను శ్రమ పడిపోతున్నాను, నేను బాధపడిపోతున్నాను, ఏదో కొంచెం కొన్ని ఆర్థిక లోటు ఉండొచ్చు, కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, కొంత అనారోగ్యం ఉండొచ్చు, కొన్ని ఒళ్ళు నొప్పులు అయితే ఏవో ఉండొచ్చు. వీటిని చూసుకుని నేను ఎంతో బాధపడిపోతున్నాను, నేను ఎంతో కష్టపడిపోతున్నాను ఒకవేళ మనం అంటున్నట్లయితే వాళ్ళ శ్రమల ముందు మన శ్రమలు ఏ పాటివి? ఇలాగా నేను చదివాను విలియం కేరీ గారి చరిత్ర. విలియం కేరీ ఏమండి, ఈ దేశంలో 17 భాషల్లోకి దేవుని యొక్క వాక్యాన్ని తర్జుమా చేశాడు. 17 భాషల్లో. తన కుమారుడు జ్వరంతో బాధపడతా ఉన్నాడు అని అంటే ఆ తర్జుమాలో పడిపోయి కుమారుడిని పట్టించుకోలేదు. ఈ లోపల కుమారుడు చనిపోయాడు. ఆ దృశ్యం చూసి తట్టుకోలేని తన భార్య పిచ్చిదైపోయి తర్జుమా చేస్తున్న ఆ ప్రతిని అక్కడే వదిలి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. మెడబొదికి బిడ్డ చనిపోయాడు. అయ్యో, ఎవరూ ఆ రోజున సహాయం చేసేవారు లేరు. ఒక పార తీసుకుని తానే ఆ కాంపౌండ్ లోపల గొయ్యి తవ్వి ఆ పిల్లోడిని ఒక్కడే బాధపడతా ఉంటే భార్య పిచ్చిదైపోయి దిక్కులు చూస్తూ ఉంటే ఆ భార్యను పట్టుకుని అలా దుఃఖపడుతూ దేవానికి స్తోత్రం అన్నాడు. ఈ లోపల చెప్తున్నారు, మీరు తయారు చేసుకున్నటువంటి ప్రింట్ అంతా, ఆ ప్రింట్ మిషన్ అంతా కాలిపోయింది. ఏం చేయగలుగుతాడు? అక్కడ పరిగెడతాడా? ఇక్కడ చూడగలుగుతాడు? ఇలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొని, ఇలాంటి కష్టాలను ఎదుర్కొని ఇలారా దేవుడు వారి జీవానికి ఏదైతే అవసరమైందో అది ఇచ్చాడు, ఏదైతే అవసరమైందో అది ఇచ్చాడు, అది అనుమతించాడని అలాంటి శ్రమంలో సైతం, అలాంటి బాధల్లో సైతం, అలాంటి కష్టాల్లో సైతం వారు నిలబడి ప్రభువుని స్తుతిస్తూ, ప్రభువుని ఆరాధిస్తూ, ప్రభు పరిచర్య జరిగించారు, అనేక ఆత్మలను సంపాదించారు. చివరికి నమ్మండి పిల్లరా, ఈ దేశంలోనే మిషనరీ విలియం కేరీ గారు సమాధి అయిపోయాడండి, చనిపోయి. మార్చేయబడి ఎంతో మంది మిషనరీ. మొన్నే దైవజనులు ప్యాట్రిక్ జాషువా గారు FMPB జనరల్ సెక్రటరీగా చేశారు దాదాపు 25 ఏళ్ళంతో. 1994 సంవత్సరంలో ఆ దైవజనుడు భార్య చనిపోయింది. అదే రోజున తన కుమారుడు మరి జిమ్ ఎలియట్ అని ఆ యొక్క జార్ఖండ్లో దేవుని యొక్క సేవ చేస్తూ మలేరియాతో చనిపోయాడు. గమనించండి, అన్ని బాధలు ఎదుర్కొన్నాం. మేము చూసాము జిమ్ ఎలియట్ యొక్క సమాధి. అలాంటి శ్రమలు ఏవండి ఈ రోజున మనకి? అలాంటి కష్టాలు ఎక్కడండి ఈ రోజు మనకి? ఏవో కొన్ని మనం చేసుకున్న అప్పుల కోసం కొంచెం ఏడుతూ ఉన్నాం, మనం మరి కొన్ని రకాలైనటువంటి తప్పులు చేసి ఇబ్బందులు పడుతున్నాం అనుకుంటున్నాం మనం పిల్లరా. కాదండి,
ఇవన్నీ మనం తెచ్చుకున్నవి తప్ప ఆ భక్తుల ముందు మనం ఎక్కడండి, మనం ఎంతండి అసలు ఆలోచించండి. ప్రేమ దయచేసి అర్థం చేసుకుందాం. మన భక్తికి, మన జీవితానికి కావలసిన అన్ని అనుగ్రహిస్తున్నట్టు ఆ తండ్రి మన నుంచి ఒకటి కోరుకుంటారా? మన నుంచి ఒకటి కోరుకుంటున్నాడు తప్పంటారా? ఏం కోరుకుంటున్నాడు అంటే ఆయన యోహాను సువార్త 4వ అధ్యాయం 23-24 వచనాలు మనం గమనించినట్లయితే యేసు ప్రభు వారు సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఆమెకు సువార్త చెప్పి ఆమెను రక్షణలో నడిపించడం కోసం ఆయన చెప్తున్నారు ఈ మాట. అమ్మా అమ్మా అని చెప్తూ ఆయన అంటున్నారు, యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో తండ్రిని ఆరాధించే కాలం వచ్చున్నది, అది ఇప్పుడునూ వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. తండ్రి కోరిక ఆత్మతో సత్యముతో ఆ తండ్రిని ఆరాధించాలని. అప్పటిదాకా ఆమె పాప జీవితంలో జీవించింది. ఆమెకి యేసు ప్రభు వారు ఈ మాట చెప్పగానే తన పాపపు కొండను విడిచిపెట్టింది. ఆ తండ్రిని ఆరాధించడానికి తను సమర్పించుకుంది. అంతేకాదు ఆ తండ్రి ప్రేమను ప్రకటించడానికి ఇష్టపడింది. ఆ ఊర్లోకి వెళ్ళి యేసు ప్రభు కూర్చున్న సువార్త చెప్పింది. ఊరంతా, సమరయ గ్రామం అంతా యేసు ప్రభుని నమ్ముకుంది. ఆమెతో పాటు ఆలోచించండి, మనం ఎక్కడున్నాం? 5 పిరిమిట్లుండి 6వ వాడితో మరి సంసారం చేస్తూ ఎంతో విరక్తితో నిండిపోయినటువంటి జీవితాన్ని ప్రభు దర్శించారు. ఆమె పాపబ్రతుకును మార్చారు. ఆమె మారి తండ్రిని ఆరాధిస్తూ ఉంది. ఆత్మతో సత్యంతో యథార్థంగా ఆరాధిస్తూ ఉంది. ఆరాధించింది. ఆ ఆరాధన ఆ గ్రామం అంతటిని నిజదేవుని యొక్క తెచ్చింది. నిన్ను నన్ను అదే కోరుతున్నాడు. సాధారణంగా పాడమంటే ఏదో యథాలాపంగా పాడేస్తూ ఉంటారు. యథాలాపంగా ప్రార్థన చేయమంటే చిన్న ప్రార్థన చేస్తూ ఉంటారు. అందులో ఆత్మతో సత్యంతో ఎక్కడ ఉంది? అందులో యథార్థత ఎంతవరకు ఉంది? ఆలోచించండి. నిజంగా ఈ కాలంలో కూడా ఇలాంటి నిజమైన ఆరాధన చేసేవాళ్ళు, యథార్థమైన ఆరాధన చేసేవాళ్ళు కావాలని ప్రభు చూస్తూ ఉంటే, కానీ ఈ రోజున ఏమైపోయింది ఆరాధన అంటే? ప్రియమైన వాళ్ళరా, ఆరాధన మరి జరుగుతూ ఉంది. దయచేసి అందరూ రావాలని చెప్తున్నప్పుడు కొందరు వస్తామంటున్నారు, మాట మీద నిలబడలేకపోతున్నారు. కొందరు ఎలా ఉన్నాయి పరిస్థితి? కొంతమంది కోరాహులే తిరుగుబాటు చేస్తున్నారట మోషే మీద. ఆ రోజున కోరాహు ఏమంటే, నువ్వేనా భక్తి చేసేది, మేము కాదా అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. బైబిల్ చెప్తుంది వాళ్ళు బతుకుండగానే పాతాళంలో దిగిపోయారు. వారు వారి కుటుంబాలు 250 మంది సమాధులే పట్టండి వాళ్ళకి. ఇంకా అననీయ సప్పీరా వాళ్ళు భక్తి చేస్తున్నామని అన్నారు. కానీ ఎలాంటి భక్తి అండి అది? యథార్థమైన భక్తి అని అంటారా? ఏమా ఇదేనా భక్తి, ఇద్దనా అని అంటే, భర్త తిరబడ్డాడు, భార్య తిరబడ్డది, ఇద్దరు అబద్ధాల జీవితాలతో వాళ్ళ జీవితం ముగిసిపోయింది. ఈ రోజున సంఘాల్లో ఇలాంటి వారు లేరంటారా? దేవుడికి చెందాల్సింది, దేవుడికి ఇవ్వాల్సింది దేవుడు మనకి ఇస్తున్నాడా? తినండి, సంతోషంగా తినండి, అనుభవించండి. అందులో దేవుని భాగం దేవునికి ఇవ్వండి, మిషన్స్కి ఇవ్వండి, పేద సేవకులకు ఇవ్వండి, పేద విశ్వాసులకు ఇవ్వండి. ఇలాంటి కరోనా టైంలో అలాంటి పేదవారిని ఆదుకోండి దయచేసి. పోయిన సోమవారం మన మందిరంలో కొంతమంది సేవకులకి, మా స్నేహితుల ప్రార్థన సహవాసంలో ఉన్న పేద సేవకులకి అలాంటి సహాయకారం అందించాం. అవసరమైన కూరగాయలు, అవసరమైనటువంటి కొంత రేషన్ తాలూకా నూనె మరి మన ప్రియులు ఇచ్చారు. పిల్లల కాకినాడ విశ్వాసులు అది పంచడం జరిగింది. కూరగాయలు ఇవ్వడం జరిగింది. కొంత ఆర్థిక సహాయం కొంతమంది సేవకులు ఇస్తే అవి కూడా పంచిపెట్టడం జరిగింది. ఏం చేస్తారు? యథార్థమైన ఆరాధన అని అంటారు. ఆరాధన బైబిల్లో రాయబడింది, యవనస్తుడైన దేమ ఈ లోకాన్ని స్నేహించి పౌరుని విడిచిపెట్టి వెళ్ళిపోయడం రాయబడింది. ఏమండి, ఈ కరోనా టైంలో, ఈ భయంకరమైనటువంటి కర్ఫ్యూ లాక్డౌన్ టైంలో ఎంతమందో దేవుని సన్నిధిని విడిచిపెట్టి లోకంలో కలిసిపోతున్నారు. కేవలం వాళ్ళకి ఆ టీవీలతోనే వాళ్ళ టైం అంతా గడిపేస్తున్నారు, లేకపోతే సెల్ ఫోన్లతోనే టైం అంతా గడిపేస్తున్నారు, లేకపోతే ఒక ప్రార్థన లేదు, ఒక వాక్యం లేదు, ఒక ఆరాధన లేదు. ఎలా ఉన్నారు? లోకంతో స్నేహం చేయడానికి ఎక్కువ సమయం,
దేవుని దగ్గర 5 నిమిషాల్లో ఏదో రాత్రంతా కాపాడు, ఈ రోజంతా కాపాడు, ఆమెన్ అని ఒక ఏదో గోర్ఖావుడికి చెప్పేటువంటి మాట చెప్పినట్టుగా చెప్తున్నారు యేసు ప్రభు దగ్గరికి వచ్చి. ఇదేనా మీ ఆరాధన? ఇదేనా మీ భక్తి? తండ్రి అయిన దేవుడు నీకు జీవానికి అవసరమైనవన్నీ ఇస్తున్నాడు, నీ భక్తికి కావాల్సినవన్నీ ఇస్తున్నాడు. అలా ఇస్తున్నటువంటి దేవుడు నిన్ను కోరుతున్నాడు, ఆత్మతో సత్యంతో యథార్థంగా ఆరాధించు ఆయన్ని. అలా చేయకపోతే ఇప్పుడైనా పశ్చాత్తాపడు, ఇప్పుడైనా ఆ ప్రభువుని వేడుకోమని నేను కోరుతున్నాను. ప్రియమైన వాళ్ళరా, చివరిగా ఈ మాటలు చెప్పి నేను ప్రార్థన చేయించాలని ఆశపడతా ఉన్నాను. రోమాపత్రిక ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడో ఆ మాటలు చెప్పి నేను ప్రార్థన చేయాలని ఆశపడతా ఉన్నాను. రోమాపత్రిక 10వ అధ్యాయం 20-21 వచనాలు, ఇవే వచనాలు యెషయా గ్రంథం 65:1-2 వచనాల్లో కూడా మనకు కనపడతాయండి. ఆ మాటలు చదువుతున్నాను చూడండి. మరియు యెషయా దిగిరట, ఆ మాట కూడా చదువుతున్నాను పిల్లారా. ఏమండి, యెషయా గ్రంథం 25వ అధ్యాయంలో, నా యొద్ద విచారణ చేయని వారికి నా దర్శనం రానిచ్చి తిని, నన్ను వెతకని వారికి నేను దొరికితిని, నేనున్నాను, అదిగో నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పిల్లట లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. దినమంతయు నా చేతులు చాపుచున్నాను. తెలుసా పిల్లారా, ఈ వాక్యం చెప్పి ఇప్పటికి 2750 సంవత్సరాలు అయింది. 2750 సంవత్సరాల నుంచి ఆయన చేతులు ఇలాగే చాపు ఉన్నాడండి, ఇలాగే చాపు ఉన్నాడండి. నా కుమారుడా, నా కుమార్తె, ఇంకెంతకాలం నీ ఆలోచన ప్రకారంగా పెడతావు? ఇంకెంతకాలం నువ్వు కోరినట్లుగా చెడు మార్గంలో తిరుగుతావు? ఇంకెంతకాలం నువ్వు లోబడకుండా ఉంటావు నా కుమారుడా, నా కుమార్తె అని 2750 సంవత్సరాల నుంచి ఆయన చేతులు చాపి పిలుస్తూ 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 ఉన్నాడు. ఈ రోజన్నా ఆయన మాటకు లోబడి ఆయన చేతుల్లోకి వద్దామా? ఒక సువార్తలో చిన్న కుమారుడు తండ్రి ప్రేమను కాలదన్నుకొని తండ్రి ఆస్తిని పంచుకొని, చూడండి, తండ్రి ఇచ్చినవి అన్ని తీసుకున్నాడు, వాడి జీవనానికి కావాల్సినవి, వాడి భక్తి అన్ని తీసుకున్నాడు. కానీ తండ్రి కోరిన ఆరాధన వాడు చేయలేదు. చివరికి అన్ని పోగొట్టుకున్నాడు, దిక్కులేనివాడు అయిపోయాడు. పందులు తినే పొట్టు తినాలనుకుంటే అవి కూడా తోసేసే అతన్ని. అర్థమైపోయింది, నా తండ్రి చాచిన చేతి పాపం చేశాను, నన్ను క్షమించు తండ్రి అని వస్తే ఆ తండ్రి పరిగెత్తుకుని వచ్చి అమాంతంగా కౌగిలించుకొని ముద్దు పెట్టుకుని ఆ కుమారుడికి మళ్ళా ఆధిక్యతలన్నీ ఇస్తా ఉన్నాడు. అలా వద్దామా? ఆ చిన్న కుమారుడులాగా ఆ తండ్రి పాదాల దగ్గరికి వద్దామా? ఈ రోజున మనం అందరం కూడా ఈ సత్యాన్ని గుర్తించమని ప్రేమతో కోరుతూ ఉన్నాం. మన జీవానికి, మన భక్తికి కావాల్సినవన్నీ ఇచ్చినటువంటి దేవుడు ఆయన ఒకటే కోరుతున్నాడు, నీ నుండి నా నుండి యథార్థంగా ఆత్మతో సత్యంతో ఆయనను ఆరాధించు, ఆయనను ప్రేమించు. తప్పిపోయి తిరుగుతున్నట్లయితే రా తిరిగి నా దగ్గరికి. చేతులు చాపి పిలుస్తూ ఉన్నాడు, చేతులు చాపి పిలుస్తున్నాడు. 2000 సంవత్సరాలుగా సంఘం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు పిలుస్తూనే ఉన్నాడు. ఆయన మాటకు లోబడదాం, ఆయన చెప్పినటువంటి విధానంలో జీవిద్దాం. నిజమే, ఈ లోకంలో ఏదో సంపాదించి, ఏదో సాధించి, ఏదో గొప్పవాడు అయిపోవడం ఇది కాదు పిల్లలు మన ముగింపు. అనాది కాలం అందే అబద్ధమాడనేరని ఆ దేవుడు మన భక్తికి అవసరమైనటువంటి ముగింపు నిత్య జీవం వాగ్దానం చేశాడు. ఆ నిత్య జీవం పొందే వరకు ఈ విశ్వాస యాత్రలో మనం ఆగిపోకుండా మన ప్రభువు యేసుక్రీస్తుని చూస్తూ ముందుకు సాగిపోదామా? అలా సాగిపోవడానికి మనం తీర్మానించుకుందాం. చిన్న కుమారుడు ఆయన పాదాలు పట్టుకొని క్షమాపణ కోరుకుంటాను. ప్రేమ కలిగిన పరలోక తండ్రి, మీకు వందనాలు. ఇంతవరకు మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మేము శుద్ధిస్తున్నాం. మరి ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని చూసారో చూడబోతున్నారో మాకు తెలియదు. వారందరినీ నీ ప్రేమను, నీ కృపను అర్థం చేసుకొని మీ వైపు తిరగడానికి సహాయం చేయండి. మీరు చెప్పినట్లుగా నడుచుకోవడానికి సహాయం చేయండి. చివరికి మీ యొక్క చిత్తాన్ని జరిగిస్తూ ఈ లోకంలో మీ నిత్య జీవాన్ని పొందుకునే భాగ్యం దయచేయండి. మీరే మహిమ పొందండి. ఇప్పుడు తండ్రి దేవుని ప్రేమ, ప్రభువు పరిశుద్ధాత్మ గొప్పదని మనందరికీ తోడై నడిపించి కాపాడు. థ్యాంక్ యూ.